దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, క్షేమాభివృద్ధిలో నిలిచి ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామం నా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి ప్రియదేవుని బిడ్డలారా? మీరందరూ ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారా? ఈ ప్రశ్న అడుగుతున్నానని ఏమనుకోవద్దు. శారీరకంగా మనం క్షేమంగా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నాం. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. మరి శారీరకంగా మనం క్షేమంగా ఉండటానికి జాగ్రత్త పడుతున్నాం. ఆత్మీయంగా మనం ఎలా ఉంటా ఉన్నాం? ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉండాలంటే దేవుని వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కొనసాగాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, వాక్య ప్రకారంగా నడవాలి. అప్పుడు మీరు ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉంటారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు నిత్యము అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనాన్ని మొట్టమొదటగా చదువుకొని ముందుకు కొనసాగుతాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చదివినటువంటి వచనాన్ని మనం చూసినప్పుడు వీరు అనేటువంటి పదంతో ఈ 42వ వచనము ప్రారంభించబడింది. కొంతమంది అక్కడ ప్రభువు యొక్క సన్నిధిలో వారు అపోస్తుల బోధలో, ప్రార్థన చేయటంలో, రొట్టె విరచటంలో, సహవాసంలో ఎడతెగక ఉన్నారు అనేటువంటి మాట కొంతమందిని గురించి వ్రాయబడింది. ఎవరు వాళ్ళు? ఎవరు ఈ యొక్క పరిస్థితుల్లో జీవించారు అంటే, నాటి దినమున మేడగదిలో పేతురు మాట్లాడినటువంటి మాటలను, అభిషేకించబడినటువంటి పేతురు ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడాడో ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా, అక్కడ చేరి వచ్చినటువంటి ఆ జన సమూహం అందరూ కూడా ఆ మాటలు విని వాళ్ళ హృదయంలో ఆ మాటలు పొడవబడినప్పుడు వాళ్ళ అపోస్తుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఎలా ఉండాలి? మా జీవితాలు క్షేమంగా ఎప్పుడు ఉంటాయి? మేము ఉన్నతమైన స్థితిలో ఎలా ఉంటాం? మీరు మాట్లాడినటువంటి మాటలు మేము విన్నాము, ఇప్పుడు మేమేం చేయాలి అనేటువంటి ప్రశ్న వారు అడగటం ప్రారంభించారు. అయితే వాళ్ళు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది మీ హృదయాలు దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం పొందండి, ప్రభువుని మీ హృదయంలో నిలిపి ఉంచుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు విన్నటువంటి వారందరూ నాటి దినాన సుమారుగా 3000 మంది బాప్తిజం పొంది సంఘములో చేర్చబడ్డారు. నాటి దినమున ఏర్పడినటువంటి ఆ సంఘము ఆదిమ సంఘము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదిమ సంఘము ఎలా ఉన్నది? ప్రత్యేకత ఏంటి? నేటి దినాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. రక్షణ సువార్త ప్రకటించబడతా ఉంది, రక్షణ వార్త ప్రకటించబడతా ఉంది, లోబడుతున్నారు, అంగీకరిస్తున్నారు, బాప్తిజం పొందుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆదిమ సంఘములో ఉన్నటువంటి నడక, ఆదిమ సంఘము ఏ లక్షణాలను కలిగి ఉందో ఆ లక్షణాలు నేటి దినమున మీ సంఘంలో కనిపిస్తూ ఉందా? మీ సంఘంలో ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయా? ఆదిమ సంఘము ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ప్రభువుని వెంబడించింది. మీరు ఆ రీతిగానే వెంబడిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మా సంఘం చాలా మంచిగా ఉందండి, ప్రార్థనలు బాగా జరుగుతున్నాయి, మా సేవకుడు మా కాపరి చక్కగా వాక్యం చెప్తారు, అర్ధగంటే చెప్పేది చక్కగా చెప్తారు, గంటన్నర చెప్పరు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. మీరు ఎలా పోషించబడుతున్నారు అంటే మీకు
అర్ధగంట చెప్తే బ్రహ్మాండంగా చెప్పినట్లా? దేవుని యొక్క వాక్యము స్పూన్ ఫీడింగ్ లాగా ఉందా? బలమైనటువంటి ఆహారం మీరు ఎప్పుడు తింటారు? బలమైనటువంటి ఆహారము లేనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. టైం చెప్తా ఉంటారు, వెనకాల కూర్చొని పెద్దలు ఇలా చూపిస్తారు, పాస్గారండి టైం అయిపోతా ఉంది, ముగించండి ఇంకా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పద్ధతి ఆదిమ సంఘంలో లేదు. నేటి దినాలలో సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మీ సంఘంలో లేకపోవచ్చు, కొన్ని సంఘాల్లో ఇదే తీరు కనిపిస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము ఏ లక్షణాలను కలిగి ఉంది? మనం చూసినట్లయితే కొన్నింటిని, మొట్టమొదటగా వాళ్ళు ఎలా ఉన్నారంటే అపోస్తుల బోధలో వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేటి దినములలో బోధ ఎలా ఉంటా ఉన్నదో తెలుసా? పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించలేనటువంటి పరిస్థితి. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే హెచ్చరిక చేయాల్సి వస్తుంది. సంఘము హెచ్చరించబడితే వాళ్ళు అంటారు, ఈ పాస్టర్ గారు మాకొద్దు, నా గురించే మాట్లాడుతున్నారేంటి, నేను దశభాగం ఇలేదన్నట్టు చెప్తున్నారేంటి, నేను ప్రార్థనకు రావట్లేదన్నట్టు మాట్లాడుతున్నారేంటి. ఆయన మాట్లాడలా, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. ఆ మాట నువ్వా పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు గుచ్చుకుంటా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది ఇక్కడే తప్పు పడిపోతూ ఉన్నారు. సేవకులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి సమయమున మీ హృదయానికి ఆ మాట తాకుతా ఉన్నదంటే మీరు ఆ తప్పు చేస్తూ ఉన్నారేమో కదా. ఆ తప్పు చేయనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలుగా స్వీకరిస్తారు దాన్ని. కానీ నీ హృదయంలో అది గుచ్చుకున్నదంటే నువ్వు దానికి లోబడటం లేదేమో. ప్రియదేవుని బిడ్డలారా, నాటి దినమున ఆదిమ సంఘము అపోస్తుల యొక్క బోధలో బలపరచబడతా ఉంది. ఎన్నో మర్మములతో ఉన్నటువంటి లేఖనాలను వారు తెలియజేస్తామంటే వాటిని విని నేర్చుకొని సంఘములో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. సంఘమంతా ఉన్నత స్థితిలో బలపరచబడతా ఉంది. దానివల్ల నష్టమా లాభమా? అపవాది ఎన్ని తంత్రముల చేత సంఘాన్ని గలిబిలి చేయాలనుకున్నా నువ్వు ఎలా ఉంటావంటే జాగ్రత్తగా స్థిరంగా ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు అపోస్తుల బోధలో పెంచబడతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అపోస్తుల బోధలో నువ్వు ఎదిగావు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నావు. నువ్వు లోక సహవాసం చేయట్లా, లోకానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉన్నావు. అందుకే అపవాది నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఆదిమ సంఘములో ఉన్నటువంటి పద్ధతిని నువ్వు పాటించాలి. ఆదిమ సంఘము ఏ రీతిగా ఎదిగినదో, ఏ రీతిగా ఎదిగినటువంటి సంఘంగా ఉన్నదో నేటి దినాలలో అలాగ సంఘము లేకపోతా ఉంది. ఆదిమ సంఘము ప్రభువుని గుర్తించినటువంటి సంఘము, ప్రభువుతో నడుస్తున్నటువంటి సంఘంగా ఉన్నది. మరి నీ పరిస్థితి నువ్వెలా ఉన్నావు? ప్రియదేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో లాగా నువ్వు ఉండాలి. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి. రొట్టె విరవబడతా ఉంది మీకు, కానీ దానికి సిద్ధపాటుతోటి నువ్వు తీసుకుంటున్నావా? ఏదో వెళ్తున్నావు, కళ్ళు మూసుకుంటున్నావు, చేయబెడుతున్నావు. నీకు ప్రభు యొక్క శరీరాన్ని ఇస్తూ ఉన్నారు, ఆయన రక్తాన్ని నీకు ఇస్తున్నారు, అది తింటున్నావు, తాగుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ప్రభువుని వ్యతిరేకించి, సేవకుని వ్యతిరేకించి, సంఘములో వ్యతిరేకమైనటువంటి నడకను నడిస్తే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో హెచ్చరిక అది నీకు కూడా వర్తిస్తుంది. కొంతమంది సిద్ధపాటు లేకుండా దానిని తీసుకోవటం వల్ల నిద్రిస్తూ ఉన్నారు. కొంతమంది బలహీనులైపోతూ ఉన్నారు, రోగగ్రస్తులైపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, శాపం తెచ్చుకుంటున్నావా? ప్రభు యొక్క శరీరమును యోగ్యముగా తీసుకోకుండా నువ్వు శాపగ్రస్తునుగా అయిపోతున్నావేమో. జాగ్రత్త, పశ్చాత్తాపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి లోబడితే దేవుని దీవెనలు పొందుకుంటావు,
దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకు సిద్ధపడుతున్నావా? ఆదిమ సంఘములో సంఘమంతా ఈ రీతిగా ప్రభువుకి మహిమకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను, చూడండి. వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, వారికి కావలసినటువంటిది ఉంచుకొని మిగిలినటువంటి వాటిని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు అవసరమైనటువంటి వాటిని ఉంచుకొని మిగిలినటువంటి వాటిని ఏం చేశారంటే అమ్మేశారు. వాళ్ళకు ఉన్నటువంటి పొలములు, స్థలములు, ఇలాంటి విలువైనటువంటి వాటిని అమ్మేసి అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వారికి అవసరమైన కొలది వాటిని పంచిపెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి సహృదయులుగా వాళ్ళు ఉన్నారో కదా. నేటి దినాలలో అందరూ సంపాదించుకుంటున్నారు, మంచిదే, సంపాదించుకోండి. కానీ వారికి మాత్రమే కాదు, వారి తర్వాత 10 తరములకు కూడా వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆస్తి అలాగా పెంచుకుంటా ఉంటే దొంగలు వచ్చి వాటిని దోచుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అపవాది వాటిని దొంగిలించి వేసేటువంటి పరిస్థితులు చాలా ఉంటా ఉన్నాయి. ఏదో ఒక శోధన ద్వారా నీకున్నటువంటి ఆ సంత దొంగిలించబడింది అనుకోండి, ఏం చేస్తావు? ఏమైనా ప్రయోజనమా? ప్రియదేవుని బిడ్డలారా, వారు ఇతరులకు వాటిని పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా అనేక మంది వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభువుకి వాటిని సమర్పించుకొని, అంటే సేవకులకు వాటిని అప్పగించారు. అపోస్తుల పాదముల దగ్గర ఆ డబ్బును పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్యలో వాళ్ళు పాలు పంపులు పొందారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేటి దినములలో కానుక ఎట్లా ఇస్తూ ఉన్నారు? ఇప్పటికీ కూడా కానుకలు, కాయిన్స్ వేస్తూ ఉన్నారు. నేను ఆశించి కానుకలు ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పట్లా. మీరు గమనించండి, నా మెసేజెస్ మీరు కొన్ని సంవత్సరాల నుంచి నేను వర్తమానం చెప్తున్నా టీవీలో. కానీ నాకు కానుక పంపించండి అని నేను ఎవరిని ఎప్పుడు అడగను. సండే మందిరంలో కానుకలు పడతా ఉంటే రూపాయి బిళ్ళలు, 2 రూపాయలు వస్తూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మీ పిల్లలు షాప్కి పంపించి బేకరీకి పంపిస్తే ఎంత ఇచ్చి పంపిస్తున్నారు? 5 రూపాయలకి తక్కువ కాకుండా ఇస్తూ ఉన్నారు. 10 రూపాయలు లేకుండా పంపించట్లా. మరి అలాంటిది దేవుని యొక్క సేవ చేయటానికి ఆదిమ సంఘంలో వాళ్ళకున్నటువంటి ఆస్తి అంతా అమ్మేశారు, దేవుని బిడ్డలకు సహకరించారు. ఆదిమ సంఘం ఉన్నటువంటి ఈ లక్షణము మీరు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. లేకపోతే మీరు ఈ యొక్క లక్షణాన్ని మీరు నేర్చుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ ఎలా ఉన్నారంటే వారు తమ చర స్థిరాస్తులను అమ్మి సహకరించిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక లక్షణము మనం చూసినట్లయితే, మరియు వారు ఏక మనస్కులై, 46వ వచనంలో అపోస్తుల కార్యముల గ్రంథము ఈ 2వ అధ్యాయంలోనే మీరు నిలిచి ఉండండి. 46వ వచనంలో అంటున్నాడు అక్కడ, వారు ఏక మనస్కులై. నేటి దినమున ఏక మనసు అనేటువంటిది సంఘములలో కనిపించటం లేదు. సంఘములలో ఏక మనసు అనేటువంటిది కొదువైపోయింది. 4-5 గ్రూపులు ఉంటా ఉన్నాయి. 4-5 చేరారంటే అదొక గ్రూపు. పాస్టర్ గారు అలా చెప్తున్నారు, ఎందుకు అలా చేయాలి? నా మాట పాస్టర్ గారు వింటలా, కాబట్టి మీరు నా మాట వినండి. ఎందుకు పాస్టర్ గారికి దశభాగాలు ఇవ్వాలి? ఎందుకు పాస్టర్ గారి సేవలో సహకరించాలి? ప్రియదేవుని బిడ్డలారా, దశభాగం ఇవ్వమని నూతన నిబంధనలో ఉందా? ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వ్యతిరేకంగా దీనిని గురించి మాట్లాడుతూ కూడా ఉన్నారు. చాలా సిగ్గుచేటు ఇదంతా. దేవునికి మనం దశభాగం మాత్రమే కాదు, నీకు కలిగి ఉన్నటువంటి దానిలో
నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి అప్పగించాలి. దేవుడు నిన్ను అప్పుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దశంభాగము మనం ఇవ్వకపోతే దేవుని యొద్ద మనం దొంగిలిస్తున్నట్లే లెక్క. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని దగ్గర దొంగతనం చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. నీ కుటుంబంలో అభివృద్ధి ఉండదు. 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించుకొని 1,000 రూపాయలు దేవునికి కానుకిస్తే నువ్వు మిగిలినటువంటి 9,000 అవి దేవునివి నువ్వు దొంగిలిస్తున్నావేమో కదా. దేవుని సొమ్మును నువ్వు దొంగిలిస్తే ఎంతకాలం అలాగా నీ ఆస్తిపాస్తులు పెంచుకోవటానికి ఉపయోగించుకుంటున్నావు? వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఆదిమ సంఘం అలా లేదు. ఆదిమ సంఘము వాక్యముతో పెంచబడింది. ఏక మనసుతోటి వారందరూ కూడా ఏకీభవించినటువంటి వారుగా ఉన్నారు. ఏక మనస్సును కలిగినటువంటి వారుగా ఉన్నారు. భేదాభిప్రాయాలు లేవు. విభిన్నమైనటువంటి మనసులు కాదు. అందరూ సేవకుని మాట వినండి. సేవకునికి సహకరించేటువంటి రీతిలో మీరు నిలిచి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 46వ వచనంలో వ్రాయబడినటువంటి మరొక మాట, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నారంట. ఆదిమ సంఘం ఎలా ఉంది? వారి పరిచర్య విస్తరించడానికి కారణమేంటి? అంత బలమైనటువంటి పరిచర్య ఎందుకు జరిగింది? ఎలాగ జరిగింది? వారి కాలంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరిగాయి? పేతురు వెళతంటేనే పేతురు నీడబడి అనేక మంది ఎలాగ స్వస్థతలు పొందుకున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతి పరిచర్య, ఈ రీతి నడక నేటి సంఘాలలో కనిపించటంలా ఆదిమ సంఘము చేసినటువంటి ఆ పరిచర్య, ఆ ప్రార్థన అది ప్రత్యేకంగానే ఉన్నది. వారు దేవునితో నడిచినటువంటి విధము, దేవునితో వారు జీవించినటువంటి జీవితము నేటి దినాలలో నీ సంఘములో కనపట్లా, నీ జీవితంలో కూడా కనిపించటంలా. ఎంతకాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము నడిచినటువంటి నడక, ఆ లక్షణాలు నువ్వు కూడా నేర్చుకోవాల్సిందే. వాళ్ళు ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటా ఉన్నారు. ఏదో ఒక స్థలములో మనం తప్పక కూడుకోవాలి. దేవుని సన్నిధిలో కనీసం మన కుటుంబం వరకు కూడుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, ఆయన నామాన్ని కీర్తించడం, దేవుని యొక్క మాటలు మనం చదవటం, లేఖనాన్ని ధ్యానం చేయటం మనం తప్పక చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రతి దినము ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడు ఎవరు రాజుగారికి తప్ప ఎవరికి విజ్ఞాపన చేసినా, ప్రార్థన చేసినా వారు సింహాలకు ఆహారంగా వేయబడతారనేటువంటి శాసనము చేయబడిన దాన్ని తెలుసుకున్నా కూడా అలాగే చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, సింహాలకు ఆహారంగా వేయబడ్డాడు. కానీ దేవుడు సింహాల యొక్క నోటిని మూసివేసి, నోళ్లను మూయించి దానియేలును విడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదిమ సంఘము ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంది. వాళ్ళు కష్టమైన సుఖమైన దేవుని విడిచిపెట్టలా, పరిచర్యలో విడిచిపెట్టలా, పరిచర్యను కొనసాగించారు. పరిచర్యలో వాళ్ళు ముందుకు అడుగులు వేశారు. అనేక ఆత్మలను, నశించిపోతున్నటువంటి నరకానికి చేరువుగా ఉన్నటువంటి ఆత్మలను, అనేకమైనటువంటి వాటిని వారు నడిపించారు. దేవుని సన్నిధికి రక్షించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారు దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు, వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును వారు పానం చేస్తూ ఉన్నారు. ఇది మీ కొరకు విలువబడిన ప్రభువారి యొక్క పరిశుద్ధ శరీరము, మీరు భుజించండి అని ఇచ్చినప్పుడు దానిని యోగ్యముగా వారు తీసుకొని సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారు
ఎన్నిసార్లు వాళ్ళు కూడుకొని ప్రభు యొక్క శరీరంలో వారు తీసుకుంటున్నారో వారి సిద్ధపాటు అంతగా ఉన్నది, అంతగా వారు సిద్ధపడినటువంటి అనుభవంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘం ఎలా ఉన్నదో తెలుసా? వారు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, సిద్ధపడినటువంటి సంఘంగా ఉంది. నేటి దినమున హెచ్చరిక లేకుండానే ఆయన శరీర రక్తంలో పాలుపంపులు పొందుతూ ఉన్నాయి చాలా సంఘాలు. సేవకులు హెచ్చరించటంలా మీరు అయోగ్యంగా తీసుకుంటే మీకు అది నష్టము, శాపము, మీరు అపవాదికి చెందినటువంటి వారుగా మారిపోతున్నారని హెచ్చరిక లేకుండా ఇస్తూ ఉన్నారు, తీసుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేదు. కొన్ని సంఘాల్లో చిన్న పిల్లలు కూడా తీసుకుంటున్నారు, రక్షణ లేనటువంటి వారు, బాప్టిజం పొందనటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదమా? ఆదిమ సంఘం అలా చేయలేదు. ఆదిమ సంఘం అలా చేయలేదు. రొట్టె విరుస్తూ ఉన్నారంటే సిద్ధపడినటువంటి అనుభవం, రక్షణ పొందినటువంటి అనుభవంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. నీవు సిద్ధపడుతున్నావా? ఆదిమ సంఘము ఆ లక్షణాలను కలిగి ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించుచు, 46వ వచనంలోనే ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మీ జీవితంలో దేవుణ్ణి మీరు ఎప్పుడు స్తుతిస్తున్నారు? మీరు మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడేటువంటి సమయానికి వెళ్తున్నారా? మీరు వెళ్ళేసరికి సగం వర్తమానం అయిపోతుంది, మెసేజ్ సగం అయిపోయింది. ఇంక మీరు ఎప్పుడు దేవుడు స్తుతిస్తున్నారు? ఎప్పుడు? దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. మీకు ఆరోగ్యం ఇచ్చాడు, మీ బిడ్డలకు చదువులో తోడుగా ఉన్నాడు. మంచి భవిష్యత్తు కావాలయ్యా అని మీరు ప్రార్థన చేస్తే వారికి మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు. సాటి అయిన భాగస్వామి కావాలయ్యా అంటే మీ కుమారునికి వివాహం చేస్తున్నాడు. మంచి కోడలు వచ్చింది, మంచి అల్లుడు వచ్చాడు, వారి గృహాలు కట్టబడుతున్నాయి, వారికి దేవుడు సంతానం ఇచ్చాడు. మా బిడ్డలు ఫారెన్ వెళ్ళాలంటే దేవుడు ఫారెన్ పంపిస్తూ ఉన్నాడు. చక్కగా సెటిల్ అవుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఆదిమ సంఘము దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించినటువంటి అనుభవంలో ఉన్నారు. దేవుడు వారి స్తుతుల మీద ఆసీనులుగా ఉంటా ఉన్నాడు. మీరు స్తుతిస్తే మీ స్తుతుల మీద ఆయన ఆసీనులు అవటానికి సిద్ధంగా ఉన్నారు. మీరే ఆయనను స్తుతించలేకపోతా ఉన్నారు. అంటే మీ దగ్గరకు ఆయనను ఆహ్వానించటంలా, రానివ్వటంలా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరి దయ పొందుకుంటున్నారు. ప్రజలు మన్ననలు పొందుకున్నారు. ప్రజలకు వారు ఎంతగానో సహకరించారు. ప్రజలతోటి మమేకమైపోయారు, కలిసిపోయారు. నీవు వారికి వ్యతిరేకంగా నడిస్తే, వారితో పోట్లాడుతూ ఉంటే వారి దయను ఎప్పుడు పొందుకుంటావు? సంఘములో, సమాజంలో నువ్వు ఆశీర్వదించబడినటువంటి క్షేమకరమైన స్థితిలో ఉండాలంటే ప్రజల దయ నీకు అవసరము. మరొకటి చూసినట్లయితే 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటా ఉన్నారంట. ఆదిమ సంఘము ఈ లక్షణాన్ని కలిగి ఉంది. ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో. నేటి దినాల్లో ప్రజల హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా? కపటము. పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు, కానీ లోపల తిట్టుకుంటా ఉన్నారు కదా. లోపల ఎదుటివారిని ప్రేమించేటువంటి మనస్సు లేదు. దేవుని వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? కానీ ఆదిమ సంఘం అలా లేదు ప్రియ సహోదరుడా. ఆనందముతో వారు ఉన్నారు, కపటము లేనటువంటి హృదయంతో వాళ్ళు ఉన్నారు. ఇతరులకు సహాయం చేసేటువంటి మనసును కలిగినటువంటి వారుగా వారు జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు అలా జీవించారు, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? చివరిగా నా మాటలేని ముగిస్తా ఉన్నాను. చివరిగా అక్కడ అంటున్నటువంటి మాట 47వ వచనంలో, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షణ పొందినటువంటి వారిని చేర్చుకుంటా ఉన్నారు. సంఘమును బలపరుస్తూ ఉన్నారు. సంఘమును అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా? పరిచర్యకు సహకరించినటువంటి వారుగా, నూతనమైనటువంటి ఆత్మల సంపాదన కొరకు కష్టపడి వారు ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వారుగా ఆదిమ సంఘం ఉన్నది.
నీవెలా ఉన్నావు? చిన్న కష్టమైతే ప్రభును విడిచిపెడుతున్నావు, చిన్న నష్టమైతే సంఘాన్ని విడిచిపెడుతున్నావు. నీకు వ్యతిరేకంగా ఒక మాట నీకు గుచ్చబడినటువంటి రీతిగా సేవకుడు మాట్లాడితే, కాపరి మాట్లాడితే, ఈ సేవకుడు నాకొద్దు, ఈ మందిరం నాకొద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది నీ క్షేమం కాదు. దేవుని బిడ్డలారా, నిలబడి మాట్లాడుతున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ కాపరికి మీ గురించి తెలియదు. ఒకవేళ నిన్నే టార్గెట్ చేసి మాట్లాడితే దేవుడికి ఆయన లెక్క చెప్పుకుంటాడు. మనం ఎలా ఉండాలి? దేవునికి లోబడాలి. ఆదిమ సంఘము ఎవరైతే లోబడ్డారో వారందరూ అభివృద్ధి చెందారు. మీరు కూడా ఆదిమ సంఘమునకు కలిగిన ఈ లక్షణాలు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. అవును మా తండ్రి, ఆదిమ సంఘం యొక్క కొన్ని లక్షణాలను నేటి దినమున ఈ సమయమున మాతో మాట్లాడారు. మేము ఎన్నో నేర్చుకోవలసినటువంటి వాళ్ళముగా ఉన్నాము కనుకనే మా జీవితాలు ఎన్నో రీతులుగా సరిచేయబడవలసినటువంటివిగా ఉన్నాయి కనుకనే ఆదిమ సంఘము నుండి మేమెన్నో మాటలు నేర్చుకొనవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాము కనుకనే నాతో మాట్లాడారు మా ప్రభువా, మీకు వందనాలయ్యా. నా జీవితాన్ని సరిచేయండి, మా నడకలను సరిచేయండి, మా ఆలోచనలను సరిచేయండి, మా మార్గాలను మేము సరిచేసుకోవడానికి సహాయము చేయండి నాయన. జ్ఞానయుక్తముగా మేము నడుచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలు, మాటలు మేము ఎక్కడైనా తప్పిపోతే వాటన్నిటిలో సరిచేయబడి ప్రభువా, మీ సన్నిధిలో మీ రాకడకు సిద్ధపడేటువంటి ఆ కృప మాకు దయచేయండి. అవునయ్యా, మేము ఏక మనసు కలిగి నిష్కపటమైన హృదయముతో నాయన మీ పరిచర్యలు మేము పాలు పంపులు పొందుతూ మా హృదయాలను మేము కాపాడుకుంటే ఆ జీవితాలు మాకు అనుగ్రహించండి. అలా మేము చేస్తే శారీరకంగా కూడా మేము అభివృద్ధి పొందుతాం. శారీరకంగా అభివృద్ధి పొందితే నాయన ఆత్మీయంగా మేము దూరం అయిపోతే మాకు ప్రయోజనం లేదు నాయన. ఈ మాటలు విన్న వారిని, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించి ప్రభువా నాయన మహిమాగంత ప్రభావములు మీరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును నాయన వారి చదువుల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యంతో మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండి కుటుంబంలో సంతోష సమాధానాలు అనుగ్రహించి ఆదిమ సంఘమును గురించినటువంటి లక్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించి దీవించి వర్ధిల్ల చేయమని మీకే సమర్పించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.